జై శ్రీరామ్. పూర్వం కృతయుగములో తారకాసురుడనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చెయ్యగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటే స్త్రీ గర్భం నుండి పుట్టనివాడి చేత సావు ఉండేటట్లు వరం కోరుకున్నాడు. శివుడు తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. తారకాసురుడు ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వరబల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ గర్భం నుండి పుట్టనివారు ఎవరు అని ఆలోచింపగా కుమారస్వామి అని తెలిసి అప్పుడు తారకాసురుని మీద కుమారస్వామిని యుద్ధానికి పంపించారు. కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో ఆ అమృతలింగానికి బాణపు దెబ్బ తగిలి 5 ముక్కలుగా 5 శివలింగాలుగా విడువబడ్డాయి. ఆ లింగాలను ఒకదాన్ని క్షీర రామలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. రెండో లింగాన్ని దక్షారామంలో దక్షుడు భీమేశ్వర స్వామిగా, మూడవ లింగాన్ని కుమారస్వామి తన పేరున తూర్పుగోదావరి జిల్లాలో అమర్లకోటలో కుమార భీమేశ్వర లింగంగా, నాలుగో లింగాన్ని చంద్రుడు తన పేరున పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం భీమేశ్వర లింగంగా, ఐదవది ఇంద్రుడు అమరావతిలో అమరేశ్వర లింగముగా ప్రతిష్ఠించారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.